Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 938 points gain అయ్యి 74,668 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 223 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,643 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 1223 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,424 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ నిఫ్టీ పెరిగింది ఓకే, ఆల్మోస్ట్ ఒక 220 పాయింట్స్ కదా, చాలా సార్లు మనం ఇది చూసుంటాం కూడా. కానీ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ టైం మీరు 1000 ఆర్ 1200 పాయింట్స్ పెరగడం ఎన్ని రోజులు బ్యాక్ చూసుంటారు? నేనైతే ఆల్మోస్ట్ ఒక 75 డేస్, ఆల్మోస్ట్ 2.5 months బ్యాక్ ఇంత నెంబర్ చూసాను. తర్వాత నుంచి మీరు గమనించిన దానికి ముందు కూడా నిఫ్టీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ ని మేక్ చేస్తూ వచ్చింది, కానీ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు అంత స్ట్రెంగ్త్ చూపించలేదు. దానికి ప్రధాన కారణం ఒక పాయింట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రీసెంట్ లో కోటాక్ మహేంద్ర బ్యాంక్. ఇక బ్యాంక్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఎప్పటి నుంచో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీటిల్లో ర్యాలీ పెండింగ్ ఉంది, అన్ని పెరిగాయి కానీ ఇవి పెరగలేదని. కానీ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ తో మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ అప్ సైడ్ కి తీసుకెళ్తూ పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ మొత్తాన్ని మూవ్ చేస్తూ ఇవాళ నిఫ్టీ ఆల్ టైమ్ హై కి వెళ్ళలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ని క్రాస్ చేస్తూ స్ట్రాంగ్ గా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అయింది. అండ్ ఇవాళ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, బిగ్ ప్లేయర్స్ కూడా ఎఫ్ఐఎస్ కూడా మార్కెట్ ని ఉంటున్న డేటా పాయింట్స్ ని బట్టి రాంగ్ గా అనాలిసిస్ చేసి పెద్ద మొత్తంలో ట్రాప్ అయి భారీ నష్టాలని చూసిన డే ఏదైనా ఉందా అంటే నేను ఈ మధ్యకాలంలో చూసింది ఇవాళే అనుకుంటాను. బికాస్ మీకు గుర్తుంటే ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ 1,25,000 దగ్గరగా కాంట్రాక్ట్స్, నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ని మెయింటైన్ చేసిన వాళ్ళు సింగిల్ డే లో 70,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా కవర్ చేసేశారు. కాబట్టి ఆ రోజు మనకి మార్కెట్ పెరిగింది అనుకున్నాం కదా, కానీ దాని తర్వాత మార్కెట్ పడింది. అండ్ దాని తర్వాత రీసెంట్ ఫ్రైడే ఒక మార్కెట్ యాక్టివిటీకి ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్స్ మళ్ళీ 1 lakh కాంట్రాక్ట్స్ కి చేరాయి. 99,000 కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ లో మెయింటైన్ చేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చు ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్ యాక్టివిటీ ఎంత ఉంది అని. నేను మీకు విత్ రెస్పెక్ట్ టు కాంట్రాక్ట్స్ అని చెప్తుంటాను చాలా సందర్భాల్లో, ఇక్కడ పర్సంటేజ్ ఉంది విత్ రెస్పెక్ట్ టు కాంట్రాక్ట్స్. ఇంత నెట్ షార్ట్ వాళ్ళు ఉన్నారు ప్రెసెంట్ 99,000 దగ్గరగా నెట్ షార్ట్ యాక్టివిటీ వాళ్ళది ఉంది. దానికి ప్రధాన కారణం నేను మీకు చెప్తూ వచ్చాను, పీసీఈ డేటా మనకి ఫ్రైడే రాబోతుంది. మల్టిపుల్ టైమ్స్ చెప్పాను పీసీఈ డేటా ఫ్రైడే రాబోతుంది. అది ఒకవేళ 2.8 కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ డిసప్పాయింట్ అవుతుంది. ఫెడ్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, అది మార్కెట్ ఎస్టిమేట్స్ ని పక్కన పెట్టండి, మార్కెట్ ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయి దానికి తగ్గట్టు ఎలా వచ్చిందో పక్కన పెట్టండి. ఫెడ్ చైర్మన్ పవల్ గారు చేసిన స్టేట్మెంట్ అయితే 2.8 కంటే ఎక్కువ ఉంటే నేను ఇప్పటి వరకు చెప్పిన మాటల్ని తప్పుతాను అని, కానీ వచ్చిందేమో 2.7%. మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబోనే ఉండొచ్చు, కానీ ఫెడ్ వాళ్ళ ఎస్టిమేట్స్ కంటే బిలో ఉంటుండడం. అండ్ దీనికి కొంత టైం ముందు ఇది వచ్చింది ఏంటి, మార్చ్ కి సంబంధించిన పీసీ డేటా. దీనికి కొంత టైం ముందు Q1 జీడిపి డేటా వచ్చింది యుఎస్ కి సంబంధించి. అండ్ దాంతో పాటే Q1 పీసీ డేటా కూడా వచ్చింది. ఆ పీసీ డేటా అయితే మార్కెట్ ఎస్టిమేట్స్ ని నెగిటివ్ గా బీట్ చేసింది. మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అవుతుంది అనుకుంటే 3.4 అరౌండ్ వస్తుంది అనుకుంటే పీసీ డేటా 3.7 వచ్చింది. అది కంప్లీట్లీ సర్ప్రైజ్. దీంతో ఎఫ్ఐఎస్ ఏమనుకున్నారంటే ఫెడ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్న మార్చ్ మంత్ సిపిఈ డేటా మనకి ఫ్రైడే వస్తుంది, Q1 పీసీ డేటానే అంత వచ్చిందంటే మార్చ్ మంత్ కి సంబంధించింది కూడా బాగానే ఎక్కువ వచ్చేస్తుందేమోలే. సడన్ గా ఓవర్ నైట్ లో మార్కెట్స్ అని క్రాష్ అయితే మండే మార్కెట్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అని మంచిగా షార్ట్స్ ని బిల్డ్ చేసి పెట్టుకుని ఆల్మోస్ట్ 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ చేసి పెట్టుకొని పీసీ డేటా అనుకున్నట్టు రాకపోతూ ఉండడం. యుఎస్ మార్కెట్స్ లో మంచి మూవ్, ఆల్మోస్ట్ నాస్డాక్ 2% అండ్ ఇతర ఇండెసెస్ కూడా 1% మూవ్ అవుతుండడం. దానికి తోడు ఐసిఐసిఐ బ్యాంక్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం. ఇవన్నీ కలిసిగట్టుగా ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ కవరింగ్ ఇవాళ స్ట్రాంగ్ గా మార్కెట్ లో ప్లే అవుతూ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ షార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీకి ఎన్ని షార్ట్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీకి ఎన్ని షార్ట్స్ ఉన్నాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎలా డేటా ఉంటుందనేది డివైడ్ చేసి ఇస్తున్నారు. కాబట్టి క్లియర్ గా ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ సిగ్నిఫికెంట్ గా బ్యాంక్ నిఫ్టీ స్పేస్ లో ఎక్కువ ఉంటుండడం ఆఫ్టర్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ ఇన్సిడెంట్. ఇక ఏ రిజల్ట్ వీక్ గా వచ్చిన బ్యాంక్ నిఫ్టీని క్రాష్ చేద్దామని ప్రయత్నిస్తున్న ఎఫ్ఐఎస్ కి ఇవాళ మార్కెట్ మూవ్ ఒక బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏంటి వెబ్సైట్ కొత్తగా చూపిస్తున్నారు ఇప్పటి వరకు చూపించలేదంటే ఫ్రెండ్స్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ ఇదిగోండి డెడికేటెడ్ వీడియోని చేశాను, బట్ అప్పుడు ఈ ఫీచర్ లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. అండ్ ఇది పెయిడ్ కాదు, కంప్లీట్ గా ఫ్రీ. ఒకప్పుడు పెయిడ్ ఉండేది 10,000 అరౌండ్ ఉండేది ఇయర్లీ, బట్ ఇప్పుడు కంప్లీట్ గా ఫ్రీ. దీనికి జీరోదా అకౌంట్ మీ దగ్గర ఉంటుంది కదా, దాంతో లాగిన్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు జీరోదా అకౌంట్ లేదంటే 25 years బిలో ఉంటున్న వాళ్ళకి అకౌంట్ ఫ్రీ, 25 years ఆర్ అబౌవ్ ఉంటే 200 రూపీస్ ప్లస్ జిఎస్టీ దగ్గరగా మనం పే చేయాలి. బికాస్ ఒకప్పటి 2 పెయిడ్ వెబ్సైట్స్ మనకి ప్రెసెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. ఆ 2 పెయిడ్ వెబ్సైట్స్ ఎలా మనం యాక్సెస్ చేయాలి, దాంట్లో ఉంటున్న ఫీచర్స్ ఏంటనేది ఈ 2 వీడియోస్ లో నేను మాట్లాడాను. లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి గమనించండి.
అండ్ ఫ్రెండ్స్, మార్కెట్ లో ప్రైస్ యాక్షన్, ఈవెంట్స్, అనాలిసిస్ ఇవన్నీ ఒక పక్కన ఉంటాయి. కన్విక్షన్ అనేది ఉంటున్న ఫ్యాక్టర్స్ ని బట్టి ఆ పర్సన్ కి మార్కెట్ ఎలా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని అన్ని డేటా ఫ్యాక్టర్స్ ని అనాలిసిస్ చేసి ఒక వ్యూ తీసుకోవడానికి కూడా మార్కెట్ లో వాల్యూ ఉంటుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. రీసెంట్ టైమ్స్ లో మనం మార్కెట్ ని బేరిష్ గా చూడొద్దు, మార్కెట్ ని రేంజ్ బౌండ్ గా చూడొద్దు. అంటే అసలు చూడొద్దని కాదు, అలా చూడాలనుకుంటే మాత్రం మార్కెట్ 22,250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యాక చూద్దాం. అంతవరకు మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ బౌండ్నెస్ ని కూడా నేను వద్దనడానికి ప్రధాన కారణమే ఈ పీసీ డేటా తర్వాత మార్కెట్ వన్ డైరెక్షనల్ గా మూవ్ అయితే అడ్జస్ట్మెంట్స్ కి ఛాన్స్ ఉండదని. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ఎవరు రేంజ్ బౌండ్ యాక్టివిటీ తీసుకున్నా డెఫినెట్లీ వాళ్ళు లాస్ నే చూసుండాలి. లాస్ట్ ఇయర్ వరకు ఒక ట్రెండ్ ఉండేది ఒక మార్కెట్ లో ఇది చేస్తే డబ్బులు వచ్చేస్తుందని. కానీ ఈసారి నుంచి ఎలా ఉందంటే రేంజ్ బౌండ్ ని ఎప్పుడెప్పుడు ఆపాలో తెలుసుకోకపోతే అన్నెసరీగా వచ్చిన గెయిన్స్ అన్ని ఒక దగ్గర పోతాయి. కాబట్టి క్లియర్ గా నేను ఏ టైమ్స్ లో రేంజ్ బౌండ్ చేయట్లేదు, ఏ టైమ్స్ లో ఏ డైరెక్షనల్ గా ఉంటున్నానేది కూడా నా పర్సనల్ ఒపీనియన్ ని, కన్విక్షన్ ని కూడా మార్కెట్ అనాలిసిస్ డేటాలో యాడ్ చేస్తూ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు రైట్ అయ్యాం, రేపొద్దున రాంగ్ ఐడియాస్ కూడా ఉంటాయి. రాంగ్ అయినప్పుడు రేంజ్ బౌండ్ నుంచి పక్కన ఉన్నప్పుడు మనం మహా అయితే డబ్బుల్ని మేక్ చేస్తుండవేమో, డబ్బులు వచ్చిండవేమో. బట్ ఇలా రైట్ అయిన సందర్భాల్లో పెద్ద క్యాపిటల్ మనం పోగొట్టుకోకుండా ఉంటామని కూడా మనం గమనించాలి. ప్రెసెంట్ మార్కెట్ లో ఎంత భయపడితే అంత మంచిది. భయపడి 10 రోజుల్లో 7 రోజులు పక్క నుండి 3 రోజులే చేసినా, స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్నప్పుడే చేసినా మనం అన్నెసరీగా మార్కెట్ లో ట్రాప్ అవ్వం. లేదు నేను ధైర్యంగా ఉంటాను, ఏది పడితే అది చేసేస్తాను అనుకుంటే మాత్రం సంవత్సరం రోజుల్లో వచ్చిన డబ్బులు ఒక 10-15 రోజుల్లో పోవడానికే మార్కెట్ లో ప్రెసెంట్ ఈ రీసెంట్ వోల్టాలిటీలో అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకటికి 2 సార్లు మీరు ఏం చేస్తున్నా ప్రాపర్ లాజిక్, ప్రాపర్ అనాలిసిస్ తోనే మార్కెట్ లో ముందుకు వెళ్ళండి. అండ్ మళ్ళీ ఇంకొక ఈవెంట్ చెప్తున్నాడు ఏంటి, మొన్నే కదా పీసీ డేటా వస్తుంది, పీసీ డేటా వస్తుంది అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక ఈవెంట్ చెప్తున్నాను అని అనుకోకండి. ఇది నాకు సంబంధించి పీసీ డేటా అంత పెద్దదేం కాదు, బట్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బిగ్ డేటా పాయింటే. ఈ వెనస్డే యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ మీటింగ్ పెద్దదే కదా అంటే ఫ్రెండ్స్, ఫెడ్ వాళ్ళ మనస్తత్వం రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ అప్డేట్స్ తో మార్కెట్ కి ఆల్రెడీ అర్థమైంది. పీసీ డేటా గురించి కూడా ఫెడ్ చైర్మన్ గారు కామెంట్స్ చేశారు. కాబట్టి ఈసారి రేట్ కట్ ఉంటుందని మార్కెట్ 1% కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ అలా అని ప్రీవియస్ గా అలా పాజిటివ్ కామెంట్స్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయదు. బికాస్ రీసెంట్ టైమ్స్ లో 360 degrees లో తన మాటను మార్చేశారు. కాబట్టి డేటా పాయింట్స్ ని బట్టి మేము మూవ్ అవుతామని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ దానికి మించి ఏదైనా హార్ష్ గా తన కామెంట్స్ చేస్తే మార్కెట్ దానికి నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. వెనస్డే డేటా వస్తుంది. ఇన్ఫాక్ట్ వెనస్డే మన మార్కెట్స్ హాలిడే లేకపోయినా వచ్చేది నైట్ కాబట్టి థర్స్డే మన మార్కెట్స్ రియాక్ట్ అవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఎవరైనా ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ని సెల్ చేసి పెట్టుకుంటే మాత్రం ఓపెనింగ్ వోల్టాలిటీ ఎక్కువ ఉండొచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాకు సంబంధించి ఫెడ్ పీసీఏ అంటే నాకు పీసీఏ పెద్ద డేటా పాయింట్ అదైతే కంప్లీట్ అయింది. బట్ ఫెడ్ రిలేటెడ్ గా కూడా నాకు ఎందుకు తలనొప్పి పక్కన ఉంటాను అనుకుంటే మాత్రం వెనస్డే ఆ డేటా పాయింట్ మార్కెట్ లోకి వస్తుందన్న విషయాన్ని ట్రేడర్స్ కి గుర్తు చేయాలనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, రీసెంట్ టైమ్స్ లో చెప్తున్న పాయింటే మళ్ళీ చెప్తున్నాను. టిల్ ఎలక్షన్స్ మార్కెట్ పరంగా మనకు అంత బిగ్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఫ్యాక్టర్ కనిపించకపోవచ్చు. బట్ ఎలక్షన్స్ కి 1 week బిఫోర్ అండ్ 1 week ఆఫ్టర్ ఆ టోటల్ 15 days టైం పీరియడ్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఏదైనా స్టాక్స్ ని యాడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అది నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అండ్ ప్రెసెంట్ మనం మల్టీ ఇయర్ బుల్ మార్కెట్ లో ఉన్నాం. ఆల్రెడీ 1-2 years నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ లోనే ఉంది. ప్రాబబుల్లీ అది ఇంకొన్ని నెలలు ఆర్ ఇంకొక ఇయర్ పాటు కూడా అప్ ట్రెండ్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లోపు వస్తున్న చిన్న ఫాల్స్ కి మనం రియాక్ట్ అయ్యి అన్నెసరీగా ప్రాఫిట్స్ ని బుక్ చేసుకునే మనస్తత్వాన్ని మనం పక్కన పెట్టుకుంటూ ఎక్కడెక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఓవర్ వాల్యూడ్ అయిపోయి, ఎక్కడి నుంచి మనం ఏ స్టాక్స్ లోకి షిఫ్ట్ అయితే గుడ్ ఆల్ఫా క్రియేట్ అవుతుందన్న దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ని ఎవరైనా ట్రాక్ చేస్తూ వస్తే యుఎస్ జేపీవై, ఈ పేర్లో జేపీవై జపాన్ కి సంబంధించిన కరెన్సీ కొంత వీక్ అయిపోతూ ఉంది. ఆల్మోస్ట్ 116 దాటేసింది. సో జపాన్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఏమైనా ఇంటర్ఫియర్ అయ్యి ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తారని అయితే నేను చూస్తున్నాను. ఇక్కడ నుంచి సడన్ గా వాళ్ళ కరెన్సీ రిలేటెడ్ గా ప్రొటెక్ట్ చేయడం కోసం ఏదైనా స్టేట్మెంట్ స్ట్రాంగ్ వస్తే గ్లోబల్ మార్కెట్స్ నేను ఇంపాక్ట్ చేస్తుందని అదొక అన్సర్టనిటీ గ్లోబల్ గా. అంతకు మించి మనం చూడడానికి ఏం లేదు. ఫెడ్ మీటింగ్ ఉంది వెనస్డే, ఆటో సేల్స్ వస్తాయి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో. అది ఆటో సెక్టర్ వరకే ఉంటుంది, ఎంటైర్ మార్కెట్స్ ఇంపాక్ట్ చేయదు. బట్ ఫెడ్ మీటింగ్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. అండ్ మార్కెట్ పరంగా మనందరికీ తెలిసిన లెవెల్స్ నేను కొత్తగా ఇవాళ సర్ప్రైజ్ గా మీకు చెప్పే లెవెల్స్ ఏం కాదు. 250 అబోవ్ నేను 540 ఎక్స్పెక్ట్ చేస్తాను. 540 అబోవ్ అండ్ రీసెంట్ హై ని కూడా క్రాస్ చేసింది. కాబట్టి నెక్స్ట్ నేను చూస్తున్న లెవెల్ ఆల్ టైమ్ హై టువర్డ్స్ 22,800. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్ ని క్రాస్ చేసింది. ఇన్ఫాక్ట్ ఇవాళ ప్రైస్ యాక్షన్ కూడా మీరు గమనిస్తే కన్వీనియంట్ గా రెసిస్టెన్స్ దగ్గర
కన్సాలిడేట్ అవుతూ ఫస్ట్ టైం రిజెక్షన్, సెకండ్ టైం రిజెక్షన్, థర్డ్ టైం రిజెక్షన్, ఇలా మల్టిపుల్ రిజెక్షన్స్ ని ఫార్మ్ చేసుకుంటూ డౌన్ సైడ్ ఒక బేస్ ఫార్మ్ చేసి బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ గా యాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టాప్ సైడ్ కి వెళ్తుంటే నెక్స్ట్ 49,900 50,000 మార్క్ బ్యాంక్ నిఫ్టీలో ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. ప్రాబబిలీ కమింగ్ డేస్ మనం 50,000 మార్క్ బ్యాంక్ నిఫ్టీ హిట్ చేసిందని మాట్లాడుకునే డే కూడా రావాలని పర్సనల్ గా కోరుకుంటున్నాను. బికాస్ చాలా టైం బ్యాక్ నుంచి ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయడం, అలా వచ్చినట్టు వచ్చి మళ్ళీ పడిపోవడం ఇదే జరుగుతుంది బ్యాంకింగ్ స్పేస్ లో. అట్లీస్ట్ ఈసారైనా బ్యాంక్ నిఫ్టీ 50,000 మార్క్ ని హిట్ చేయాలని అండ్ చేస్తుందని కూడా పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా మార్కెట్ ని ఇంత పెరిగింది కదా ఎందుకు పడదు, తను అలా అనేస్తాడులే, తను ఏమైనా మార్కెట్ ని కంట్రోల్ చేయగలడా? ఎస్, నేను కంట్రోల్ చేయలేను. అండ్ ఇన్ఫాక్ట్ నేను చాలా అనుకుంటాను, చాలా ఫెయిల్ అవుతాయి కూడా. నాకు అగైనెస్ట్ గా వెళ్ళాలని మీరు అనుకుంటున్నా చిన్న కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఈ 22,540 అయినా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వచ్చి క్లోజ్ అవ్వనివ్వండి. ఇక్కడ నుంచి 100 పాయింట్స్ కదా. డే ఎండింగ్ కి మీకు ఈ లెవెల్ బిలో కానీ మార్కెట్ వచ్చి క్లోజ్ అయితే అట్లీస్ట్ నాకు అగైనెస్ట్ గా మీరు థింక్ చేస్తున్నారన్న లాజిక్ ఉంటుంది. నేనైతే 250 బ్రేక్ బిలో క్లోజ్ అవడం కోసం చూస్తాను. లేదు మీరు అంత దూరం ఏంటి, చాలా పాయింట్స్ ఉన్నాయి కదా అనుకుంటే అట్లీస్ట్ 22,549 మార్కెట్ పరంగా గమనించండి. అది బ్రేక్ క్లోజ్ అయ్యేంత వరకు నేను పర్సనల్ గా రేంజ్ బౌండ్ ని ఆర్ పర్టికులర్ గా బేరిష్ ని మార్కెట్ లో చూడడం కరెక్ట్ కాదని అయితే పర్సనల్ గా నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఒకవేళ నరేంద్ర మోడీ గారే పవర్ లోకి వస్తారనుకుంటే తన విజన్ ఏ సెక్టార్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఏ థీమ్ రిలేటెడ్ గా హెవీగా ఉందని రీసెంట్ టైమ్స్ లో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏ సెక్టార్స్ కి బెనిఫిట్ ఉంటుందని చేస్తున్న అనాలిసిస్ లో కొన్ని మల్టిపుల్ థీమ్స్ రిలేటెడ్ గా మనకి బెనిఫిట్ దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఇలా డేటా అర్థమవుతుంది. అందులో నేను నెంబర్ 1 పొజిషన్ లో పెడుతున్నదైతే సోలార్ రిలేటెడ్ గా ఆ ఎంటైర్ సోలార్ రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైన్ కి తను ప్రీవియస్ గా చేసిన కామెంట్స్ మోస్ట్ ఆఫ్ ద ఇళ్ల పైన సోలార్ రిలేటెడ్ గా ప్యానల్స్ ని పెట్టి ఎలక్ట్రిసిటీని జీరో చేయాలనుకుంటున్నాను వాళ్ళకి అని చేసిన స్టేట్మెంట్స్ అదొకసారి ఈ థీమ్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుంది కమింగ్ డేస్ లో అన్నదానికి స్ట్రాంగ్ పాజిటివిటీని ఇస్తే ఇప్పుడు తను కొన్ని ఎడిటర్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో తను చెప్తున్నది, వాళ్ళు అడిగారు క్వశ్చన్, మీరు ఈసారి మళ్ళీ పవర్ లోకి వస్తే ఈసారి ఏం చేయాలనుకుంటున్నారు, పాత దాంతో పోలిస్తే మీ పాత టర్మ్స్ తో పోలిస్తే ఈసారి మీ టర్మ్ ఎలా ఉండబోతుంది అని అడిగినప్పుడు నా ప్రధానమైన ఫోకస్ ప్రతి ఇంటికి, మన సామాన్య ప్రజలు ఉంటున్న ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ పెట్టి 3 బెనిఫిట్స్ ప్రజలకి, దేశానికి, పర్యావరణానికి ఇవ్వాలనుకుంటున్నానేలా తను ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఫస్ట్ ది సోలార్ ప్యానెల్స్ పెట్టడం కారణంగా మనకు ప్రాపర్ సన్లైట్ చాలా టైం పీరియడ్ వరకు ఉంటుంది కాబట్టి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఆ ఇంటికి ఉంటుందని, జీరో ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందని. సెకండ్ ది తన వాడకానికి పోగా ఎక్స్ట్రాగా ఉంటున్న ఎలక్ట్రిసిటీని పవర్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కొనుక్కొని వాళ్ళకి అడిషనల్ గా డబ్బులు ఇస్తాయని, ఎక్స్ట్రా ఇన్కమ్ ని వాళ్ళు ఎర్న్ చేయొచ్చని. మూడవది వాళ్ళ వెహికల్స్ కి కూడా, ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుతుంటే వాళ్ళ వెహికల్స్ కి కూడా సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న ఆ ఎలక్ట్రిసిటీని చార్జ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు పెట్రోల్ రిలేటెడ్ గా యూజ్ చేస్తున్న డబ్బుల్ని కూడా వాళ్ళు తగ్గించుకోవచ్చని, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, జీరో ఎలక్ట్రిసిటీ బిల్, ఎక్సెస్ ఎలక్ట్రిసిటీని సెల్ చేసి అడిషనల్ గా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈవీ రిలేటెడ్ గా ఛార్జింగ్ ని కూడా త్రూ సోలార్ పెట్టుకొని బెనిఫిట్ పొందొచ్చని. దీని కారణంగా వాళ్ళ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఎలానో ఉంటుంది. అండ్ దేశానికి కూడా పెట్రోలియం ఇంపోర్ట్స్ తగ్గుతూ పర్యావరణానికి కూడా హాని కలగకుండా మన ఇండియా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంది విత్ రెస్పెక్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అని ఇలా తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం తను చెప్పినంత ఈజీ అయితే కాదు. ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెల్ అండ్ వాళ్ళు వాడుకోగా కూడా సెల్ చేయడం, దాని ద్వారా వచ్చే డెవలప్మెంట్ అంటే ఎక్స్ట్రా ఎర్నింగ్, అండ్ దాని తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ ఉండాలి, దాన్ని చార్జ్ చేసుకొని బెనిఫిట్ పొందొచ్చు. ఇవి స్టేట్మెంట్స్ బాగుంటాయి, బట్ ప్రాక్టికల్ గా అది అన్ని ఇళ్లకి జరగాలంటే మన దగ్గర ఉంటున్న పాపులేషన్ లో మెజారిటీ ఆఫ్ పాపులేషన్స్ కి ఇది అప్లై చేయలేం. కానీ వాళ్ళ విజన్ ఇలా ఉంది కాబట్టి ఇందులో ఎవరు ఎక్కువగా బెనిఫిట్ చెందుతారని మీరు ఆలోచిస్తే సోలార్ రిలేటెడ్ గా ప్యానెల్స్ కానీ అండ్ సోలార్ రిలేటెడ్ గా ఇన్స్టాలేషన్స్ ఇవి చేసే కంపెనీస్, ఇవి చాలా చిన్న కంపెనీస్ ఉన్నాయి మార్కెట్ లో. నేను చాలా టైం బ్యాక్ నుంచి ఆ స్టేట్మెంట్స్ వచ్చినప్పటి నుంచి స్టడీ చేస్తున్నాను. చిన్న కంపెనీస్, చిన్న మార్కెట్ క్యాపిటల్ ఉంటూనే ఉన్నాయి. అవి చాలా వరకు పెరిగిపోయిన ఉన్నాయి. అసలు నిజంగా వాళ్ళకి ఎంత మార్జిన్స్ వస్తుంది అండ్ ఏ స్టేట్స్ లో ఎలాంటి పాలసీస్ తీసుకొస్తున్నారు, ఈ సోలార్ రిలేటెడ్ గా ఇళ్లలో పెట్టడానికి ఎలాంటి పాలసీస్ తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రాపర్ గా స్టడీ చేస్తున్నాను. అది కానీ ఒకవేళ ఫైనలైజ్ అయ్యి అట్రాక్టివ్ గా థీమ్ ఉంది, మంచిగా ప్లేయర్స్ ఉన్నారు, ఈ పర్టికులర్ కంపెనీస్ కి బెనిఫిట్ ఉంటుందని నాకు క్లారిటీ వచ్చిన రోజు నేను వీడియో చేస్తాను. బట్ ఇన్ బిట్వీన్ మీకు కూడా ఒకవేళ స్పేస్ ఉంటే
ఉంటే టైం ఉంటే మీరు కూడా స్టడీ చేయండి. అండ్ ఎవరు ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినా గుర్తుంచుకోండి, పవర్ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ కి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీస్ కి అండ్ ట్రాన్స్మిషన్ చేస్తున్న కంపెనీస్ కి బెనిఫిట్ ఎలాగో ఉంటుంది, వాటిని పక్కన పెట్టండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్, పర్టికులర్ గా ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేస్తున్న కంపెనీస్, ట్రాన్స్ఫార్మర్ అండ్ వాటికి విడిభాగాలను సప్లై చేస్తున్న కంపెనీస్ మేజర్ బెనిఫిట్స్ అయితే చెందుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ట్రాన్స్ఫార్మర్ సెగ్మెంట్ లో ఉంటున్న స్టాక్స్ ని మీరు స్టడీ చేయాలనుకుంటే ఆ స్టాక్స్ యొక్క నేమ్స్, ఆ స్టాక్ ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. వీటిలోంచి మీరు ఏదైనా స్టాక్ ని అనాలిసిస్ చేసి అప్కమింగ్ డేస్ ఏదైనా వస్తున్న మంచి ఫాలో యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఈ సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న దాంట్లో ఇండైరెక్ట్ గా వీటి పాత్ర కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి వీటికి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. అనేది కొంత టైం స్పెండ్ చేసి మనం అనాలిసిస్ చేసుకోగలిగితే మంచి బెనిఫిట్స్ ఈ సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న ఎకో సిస్టమ్ లో, ఆ ఎంటైర్ చైన్ లో మనకి దొరుకుతాయి. అండ్ సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ నా వర్క్ కంప్లీట్ అవగానే ఆ వీడియోను కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ బిఎస్సి అలాగే ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత సెబీ వాళ్ళు బిఎస్సి అలాగే ఎంసీఎక్స్ ఎక్స్చేంజెస్ ని ఇప్పటి వరకు మీరు ప్రీమియం వాల్యూ పైన రెగ్యులేటరీ ఫీజ్ ని క్యాలిక్యులేట్ చేస్తూ మాకు ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పటి నుంచి ప్రీమియం వాల్యూ పైన కాదు, నోషనల్ వాల్యూ పైన రెగ్యులేటరీ ఫీజ్ ని క్యాలిక్యులేట్ చేయమని ఆదేశాలు ఇస్తూ ఉండడం ఒక సడన్ షాక్ గా బిఎస్సి కి అండ్ ఎంసీఎక్స్ కి, లిస్టెడ్ స్టాక్స్ ఇవే కాబట్టి ఎక్స్చేంజెస్ గా వీటికి వర్తించింది. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. స్ట్రైక్ ప్రైస్ 1000 ఉండేదానికి ప్రీమియం 100 ఉంది అనుకోండి, లాట్ సైజ్ 10 ఉంది అనుకోండి. అంటే ఏదైనా ఒక స్టాక్ 1000 రూపీస్ దగ్గర స్టాక్ ఉంది అనుకోండి, అండ్ స్ట్రైక్ ప్రైస్ కూడా 1000 కాల్ ఆప్షన్ ని మీరు కొంటున్నారు అనుకుందాం. స్టాక్ ప్రైస్ 100, 1000 కి వెళ్తుంది అని మీరు నమ్ముతున్న 1000 కాల్ ఆప్షన్ ప్రీమియం 100 ఉంది, లాట్ 10 ఉంది అనుకోండి. ఇప్పటి వరకు ఏం జరుగుతూ వచ్చేదంటే స్ట్రైక్ ప్రైస్ ఏంటి 1000 కదా, అది అసలు పట్టించుకునే వాళ్ళు కాదు సెబీ వాళ్ళు. సెబీ వాళ్ళు చూసేది ఏంటంటే కొంటున్నతను అమ్ముతున్నతను ఎవరైనా ఎంతకి సంబంధించిన ప్రీమియం కొంటున్నాడు మల్టిప్లైడ్ బై లాట్ సైజ్, ఆర్ అమ్ముతున్నతనైనా ఎంతకి సంబంధించిన ప్రీమియం అమ్ముతున్నాడు మల్టిప్లైడ్ బై లాట్ సైజ్, దాని మీద మాత్రమే రెగ్యులేటరీ ఫీ అప్లై అయ్యేది. ఏ స్ట్రైక్ కొంటున్నాడు, ఇందా మనీ, అడ్దా మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, అసలు ఏంటి కాల్ పుట్ట ఏవి కాదు, ప్రీమియం మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ ఇదే అప్లై అయ్యేది. ఈ కేసులో ప్రీమియం ఎంత 100, లాట్ సైజ్ ఎంత 10, అంటే 1000 రూపీస్ మీద రెగ్యులేటరీ ఫ్రీ ఇప్పటి వరకు వీళ్ళు కడుతూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సెబీ వాళ్ళు చెప్తున్నది ప్రీమియం వాల్యూ పై మాకొద్దు, నోషనల్ వాల్యూ పై మాకు రెగ్యులేటరీ ఫీ పే చేయమని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్ట్రైక్ ప్రైస్ ఎంత 1000 ప్లస్ ప్రీమియం ఎంత 100, ఈ రెండు కలిపితే 1100 మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ అవుతుంది. అంటే 11000 రూపీస్ పైన ఇప్పుడు రెగ్యులేటరీ ఫీ క్యాలిక్యులేట్ అవుతుంది. ముందు కేసులో 1000 రూపీస్ పైనే ప్రీమియం మల్టిప్లైడ్ బై లాట్ సైజ్, కానీ ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం మల్టిప్లైడ్ బై లాట్ సైజ్. 1000 ఎక్కడ, 11000 ఎక్కడ. కాబట్టి ఈ సడన్ షాక్ వస్తూ ఉండడం 2007 నుంచి 2023 ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా బిఎస్సి వాళ్ళకి పెద్ద బిజినెస్ ఏం లేదు ఆప్షన్స్ లో. కాబట్టి అప్పటి వరకు వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే 68 కోట్ల దగ్గరగా డబ్బులు కట్టాలని, కేవలం FY24 కే 96 కోట్ల దగ్గరగా డబ్బులు వీళ్ళు కట్టాల్సి వస్తుందని, అడిషనల్ గా ప్రీమియం వాల్యూ నుంచి నోషనల్ వాల్యూకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తే అని బిఎస్సి కి సడన్ షాక్ వస్తూ ఉండడం. నాకు తెలిసి ఇంత ఫాలో అవడం సింగిల్ ట్రేడింగ్ సెషన్స్ లో ఇదే ఫస్ట్ టైం. అంతే కదా, లాస్ అవుతున్నట్టే కదా వీళ్ళు. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా రెగ్యులేటరీ ఫీ ఎక్కువ పే చేయాలి. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ లో వినిపిస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ ఫీని కూడా వాళ్ళ దగ్గర ట్రేడ్ చేస్తున్న యూజర్స్ దగ్గర నుంచే తీసుకోవాలని ప్రయత్నిస్తారా అని. ఇప్పటికీ ఎన్ఎస్సి అలాగే బిఎస్సి మధ్యలో ట్రాన్సాక్షన్ చార్జెస్ లో ఎన్ఎస్సి 40% ఎక్కువగానే ఉంది బిఎస్సి కంటే. సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఆ చార్జెస్ ని కూడా పెంచేస్తూ ఎన్ఎస్సి కి ఈక్వల్ గా ట్రాన్సాక్షన్ చార్జెస్ ని బిఎస్సి వాళ్ళు తీసుకెళ్తారా? తీసుకెళ్తే ఇప్పుడు వీళ్ళు వస్తున్న లాస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. బట్ అలా చేస్తే ట్రేడింగ్ వాల్యూమ్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయనేది మనం లాంగ్ టర్మ్ లో చూడాలి. బట్ ఎనీవే ఇది ఒక సడన్ షాక్ ఫర్ బోత్ బిఎస్సి అండ్ ఎంసీఎక్స్. బిఎస్సి పరంగా మాట్లాడుకున్నాం ఎన్ని కోట్లు కట్టాలని, అండ్ ఎంసీఎక్స్ పరంగా అయితే సుమారుగా 4.5 కోట్ల దగ్గరగా డబ్బులు వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. బికాస్ ఆప్షన్స్ యాక్టివిటీ అక్కడ చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి చాలా తక్కువ నోషనల్ వాల్యూ పైనే అది క్యాలిక్యులేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా కాంప్లెక్స్ డీల్ ని వీళ్ళు అనౌన్స్ చేశారు. వీళ్ళు రిలేటెడ్ గా హాస్పిటల్ బిజినెస్ కాకుండా ఇతర బిజినెస్ ఉన్నాయి కదా, వీళ్ళ ఫార్మా బిజినెస్ కానీ, వీళ్ళ 24/7 బిజినెస్ కానీ, అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ కానీ, వీటి రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. వీళ్ళ అండర్ లో ఉంటున్న అపోలో హెల్త్ కంపెనీలో ఉంటున్న వాటాని అడ్వెంట్ ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళకి 2475 crore మనీతో ఈక్విటీ క్యాపిటల్ ని రేస్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. అండ్ ఇది ఏ వాల్యుయేషన్ లో అయితే జరుగుతుందో అది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాల్యుయేషన్స్ కంటే డిస్కౌంట్ లో ఉంటూ ఉండడం ఫస్ట్ ఇవాళ మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. అండ్ సెకండ్, వీళ్ళు అపోలో హెల్త్ అనే కంపెనీని కీమెడ్ అనే కంపెనీతో ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ ఉంటున్న ఇది ప్రమోటర్ ఓన్డ్ కంపెనీ, అపోలో ప్రమోటర్స్ కి సంబంధించిన కంపెనీ, దీంతో మర్జ్ చేస్తూ ఒక బిగ్గెస్ట్ ఆమ్ని ఛానల్ నెట్వర్క్ గా ఫామ్ చేస్తారని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఒక పక్కేమో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ కి వాటా నమ్మి ఏ వాల్యుయేషన్ లో అయితే డబ్బులు రేస్ చేస్తున్నారో ఆ వాల్యుయేషన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాల్యుయేషన్ కంటే సిఎల్ఎస్ఏ
వాళ్ళు చెప్తున్నది అయితే ఆల్మోస్ట్ 5600 crore వాల్యుయేషన్ డిస్కౌంట్ లో డబ్బుల్ని రైజ్ చేస్తున్నట్టని. ఇన్ఫాక్ట్ సాటర్డే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో కూడా సునీతా రెడ్డి గారు ఈ కంపెనీని లీడ్ చేస్తున్న తను 20% డిస్కౌంట్ లోనే మేము ఇది చేస్తున్నాం అనే స్టేట్మెంట్ కూడా క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇది ఫస్ట్ ఇవాళ స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి. అండ్ సెకండ్ ది వీళ్ళ ఓన్ ప్రమోటర్ ఓన్డ్ కంపెనీతోనే వీళ్ళు దీన్ని మర్జ్ చేసి టార్గెట్స్ అయితే స్ట్రాంగ్ గానే చెప్తున్నారు. కమింగ్ టైమ్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ 3 to 4% కీమేట్ రిలేటెడ్ గా మార్జిన్స్ ఉన్నాయి. బట్ FY27 నాటికి 10 to 11% దగ్గరగా టార్గెట్స్ ని అచీవ్ చేస్తే మార్జిన్స్ లో అంటున్నారు. ఇప్పుడు ఉన్న బిజినెస్ అంతలా ఎలా గ్రో అయిపోతుంది, కష్టం. కాబట్టి వీళ్ళు ఇనార్గానిక్ గా కూడా ఆల్మోస్ట్ 25,000 crore సేల్స్ ని టచ్ చేయడానికి కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తారని ఆఫ్టర్ మర్జర్ స్ట్రాంగ్ టార్గెట్స్ ని ఇస్తున్నారు. బట్ ఈక్విటీ రేస్ చేస్తున్నది డిస్కౌంట్ లో అవుతూ ఉండడం అండ్ వీళ్ళ ఓన్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీతోనే వీళ్ళు మర్జ్ చేస్తారు అంటుండడం ఇదంతా కొంత కాంప్లెక్స్ గా కనిపిస్తూ మార్కెట్ కి ఇమీడియట్ గా నెగిటివ్ గా కనిపిస్తుండేసరికి స్టాక్ కి వాళ్ళు ఫాలో అయింది. బట్ వాళ్ళు లాంగ్ టర్మ్ గురించి చెప్తున్నారు. FY27 లో మేము ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎవాల్వ్ అవుతా ఉన్నారు. ఇన్ బిట్వీన్ అది గ్రోత్ రిలేటెడ్ గా నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వగలుగుతూ ఉంటే మేబీ మార్కెట్ పాజిటివ్ గానే ఫ్యాక్టర్ చేస్తదేమో. బట్ ఇమీడియట్ గా జరుగుతున్నవి ఇందాక అనుకున్న నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ ఇవాళ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ IRDA గురించి మాట్లాడుకోవాలి. IRDA వాళ్ళకి నవరత్న స్టేటస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లభించింది. ఈ నవరత్న స్టేటస్ వస్తే ఏమైపోతుంది, దానికి ఎందుకు స్టాక్ ఎంతలా రియాక్ట్ అయిపోవడం అంటే ఫ్రెండ్స్ ఇది కొంత ప్రెసెంట్ ఉంటున్న మేనేజ్మెంట్ కి పవర్ ని పెంచుతుంది. మన యూనివర్సిటీస్ కూడా నార్మల్ గా ఉంటున్నవి వేరు, అటానమస్ గా ఉంటున్నవి వేరు కదా. కాలేజెస్ కూడా అటానమస్ అయిపోతే వాళ్ళు ఓన్ గా కంట్రోల్ చేయగలరు కదా. అలాగే ఈ కంపెనీస్ కి నవరత్న స్టేటస్ వస్తే ప్రీవియస్ కంటే ఇప్పుడు కంపెనీ సర్టైన్ లిమిట్ వరకు కూడా కొన్ని థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ వరకు కూడా ఓన్ డెసిషన్స్ అండ్ ఓన్ బిజినెస్ ప్లాన్స్ కి వెళ్ళొచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ తగ్గుతూ నవరత్న స్టేటస్ తో వీళ్ళు ఇంకా గ్రో అవుతారనేదా మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అయింది. బట్ IRDA వాళ్ళు చెప్తున్నది మేము ఈ నవరత్న స్టేటస్ కి ఏం ఆనందపడిపోవట్లేదు, మేము మహారత్న స్టేటస్ కోసం చూస్తున్నామని. అది ఇంకాస్త హైయర్ స్టేటస్, ఇంకాస్త మోర్ పవర్ అండ్ వాళ్ళకి స్కోప్ దొరుకుతుంది వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా వాళ్ళ ఓన్ డెసిషన్స్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఇంటర్ఫరెన్స్ తగ్గడానికి. అండ్ కమింగ్ టైమ్స్ లో 30% స్ట్రాంగ్ గా గ్రో అవుతూ NPS ని జీరోగా పెట్టుకుంటూ ఎమర్జింగ్ బిజినెస్ రిలేటెడ్ గా 25% ఆఫ్ ద బుక్ ని మెయింటైన్ చేస్తూ ఇంకా కావాలంటే 50% కూడా పెంచుకుంటూ స్ట్రాంగ్ గా గ్రో అవుతామని ప్రదీప్ కుమార్ దాస్ గారు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ మూవ్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. నెంబర్స్ స్లైట్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి డ్యూ టు సమ్ రీజన్స్. ఆ రీజన్స్ ని ఎండ్ లో మాట్లాడుకుందాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ క్వార్టర్ బేసిస్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆన్ క్వార్టర్ బేసిస్ బెటర్ గానే కనిపిస్తుంది. కానీ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబుల్ డిజిట్స్ లో డిక్లైన్ అయింది. అసెట్ క్వాలిటీ స్టేబుల్ గా కనిపిస్తుంది అండ్ ఇతర మెట్రిక్స్ లో కూడా స్ట్రాంగ్ గా మనం పాయింట్ అవుట్ చేసుకోవాల్సిన డేటా ఏం కనిపించదు. మరి ప్రాబ్లం అంతా ఇక్కడ వచ్చింది. కాస్ట్ టు ఇన్కమ్ లెవెల్ ఎలివేటెడ్ గా ఉంది. ఆల్మోస్ట్ 72.9% కాస్ట్ టు ఇన్కమ్ ఎలివేటెడ్ ఉంటుండడం మార్జిన్స్ లోను అది నెట్ ప్రాఫిటబిలిటీ లోను నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. దీనికి అడిషన్ గా ప్రావిజన్స్ ఓవరాల్ గా ఈసారి నెంబర్స్ ని కొంత డౌన్ సైడ్ కి తీసుకొచ్చాయి. బట్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ గానే కామెంటరీని ఇస్తుంది. ఎప్పట్లానే క్రెడిట్ కాస్ట్ గైడెన్స్ ని 1.65% ఇన్ FY25 వాళ్ళు రివిజన్ చేస్తున్నారు. యాక్చువల్లీ FY24 లో క్రెడిట్ కాస్ట్ గైడెన్స్ 1.2%, దాన్ని హైయర్ సైడ్ అప్వర్డ్ రివిజన్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ ఈ నెంబర్స్ నోమ్రా వాళ్ళు ఈ బ్యాంక్ రిలేటెడ్ గా హోల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 85 అండ్ మోతీలాల్ వాళ్ళు 88 టార్గెట్ ని పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ వీళ్ళ నెంబర్స్ ని లాస్ట్ న్యూస్ వీడియోలోనే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అవి వీక్ గానే ఉన్నాయి. బట్ ప్రాబ్లం అంతా ఆ వీక్ నెంబర్స్ తో పాటు వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ కూడా ఇంకా వీక్ గా ఉంది. ఒక్క స్టేట్మెంట్ లో చెప్పాలంటే FY24 లో ఎలాంటి వీక్నెస్ అయితే వీళ్ళ డిస్క్రిషనరీ స్పెండింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ కనిపించిందో అదే FY25 లో కూడా కనిపిస్తుందని, ఏ ఇంప్రూవ్మెంట్ ఉండదనేలా HCL టెక్నాలజీస్ వాళ్ళు స్ట్రైట్ అవే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ పై డైల్యూట్ చేసేశారు. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది FY25 గైడెన్స్ 5 to 7% ఉంటుందని. బట్ వీళ్ళు 3 to 5% ఇస్తూ కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ HCL టెక్నాలజీస్ అయితే కనిపిస్తూ ఉంది. TCS వాళ్ళు చెప్పింది ఏంటి, FY25 లో గ్రోత్ ఉంటుందని. అట్లీస్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అయినా పికప్ అవుతుందని, గ్రోత్ కాదు సరే ఓకే ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇప్పుడు ఉన్న FY24 కంటే బెటర్ గా గ్రో అవుతామని. బట్ వీళ్ళైతే కంప్లీట్ గా FY24 ఎలా ఉంటుంది FY25 కూడా అలానే ఉంటుంది అనేసరికి మార్కెట్ డిసప్పాయింట్ అయింది. అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ April 26 నుంచి మనకి చేంజెస్ అయితే మార్కెట్ లో వచ్చాయి. ఎందుకు ఇప్పుడు నిఫ్టీ 50 కాస్త 25 కనిపిస్తుంది అనేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో క్వశ్చన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చేంజ్ చేశారు లాట్ సైజ్ ని. నిఫ్టీ లాట్ సైజ్ ప్రీవియస్ గా 50 ఉండేది. ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా 40 ఉండేది. ఇప్పుడు ఆ రెండింటిని కూడా 25 కి చేంజ్ చేశారు. సో నిఫ్టీ ఒక కొత్త లాట్ సైజ్ 25, ఫిన్ నిఫ్టీ ఒక కొత్త లాట్ సైజ్ 25 అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఒక లాట్ సైజ్ ప్రీవియస్ గా 75 ఉండేది, అది ఇప్పుడు 50 కి తీసుకొచ్చారు. బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ సేమ్ 15 అదేం మార్చలేదు. కానీ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సెలెక్ట్ వీటి రిలేటెడ్ గా లాట్ సైజెస్ ని మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు
మార్చారు అండ్ చాలా స్టాక్స్ కూడా లాట్ సైజెస్ ని మార్చడం జరిగింది. ఆ స్టాక్స్ ఆ 42 స్టాక్స్ ఒక లిస్ట్, ప్రీవియస్ గా ఉంటున్న లాట్ సైజ్ ఏంటనేది మీ రైట్ సైడ్ అండ్ ఆ లాట్ సైజ్ చేంజెస్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మీ ముందు ఒక సర్క్యులర్ కనిపిస్తుంది. ఆ సర్క్యులర్ ఒక సారాంశం ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో దీంతో లిస్టెడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్నిటికీ పెద్ద పాజిటివ్ కదా. కానీ మీరు గమనిస్తే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక్కటే ఇవాళ పెరిగింది, మిగిలిన కూడా పెరిగాయి కానీ అంత పెద్ద మొత్తంలో పెరగలేదు. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు అన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ని యూనివర్సల్ బ్యాంక్స్ చేస్తానని చెప్పట్లేదు. దానికి కొన్ని లాజిక్స్ ని చెప్తున్నారు, అంటే కొన్ని ఫిల్టర్స్ ని అప్లై చేస్తున్నారు. అందులో ఫస్ట్ ది లాస్ట్ 5 years నుంచి సాటిస్ఫాక్టరీగా బిజినెస్ ని ఆర్ ఆపరేషన్స్ ని చేస్తుండాలి. 2-3 సంవత్సరాల్లోనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనే వాటికి ఇది వర్తించదు అంటున్నారు. రెండవది లాస్ట్ 2 fiscal years లో నెట్ ప్రాఫిట్ లో ఆ బ్యాంక్ ఉండాలని అండ్ మూడవది లిస్టెడ్ బ్యాంక్ అయి ఉండాలని, నాలుగవది నెట్ వర్త్ 1000 కోట్లకి పైగా ఉండాలని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లెస్ దాన్ 3% అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1% ఉండాలనేలా వీళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ వరకు చెప్పున్న ఇంకొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చే యాడ్ అయ్యేదేమో, కానీ లాస్ట్ వాళ్ళు చెప్తున్నది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలని చెప్తున్నారు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి ఆల్మోస్ట్ 75% ఆర్ 72 రఫ్ గా అదంతా కూడా మైక్రో ఫైనాన్సింగ్ సెగ్మెంట్ లోనే వాళ్ళ లెండింగ్ ఉంటుంది. అలా కాదు, మల్టిపుల్ సెగ్మెంట్స్ లో వాళ్ళ లెండింగ్ పోర్ట్ఫోలియో ఉండాలి, వాళ్ళ లోన్ బుక్ ఉండాలి అని స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఇవాళ అన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్ట్రాంగ్ గా గ్రో అయింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ ఒక నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి అబవ్ ఉంటున్నాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ అండ్ పర్టికులర్ గా నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 123% ఈవెన్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ స్ట్రాంగ్ గా గ్రో అయింది. అది పక్కన ఉంచిన అసెట్ క్వాలిటీ లాస్ట్ టైం తో కంపేర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేసిన ఈసారి ఇంప్రూవ్ అవుతూ ఉండడం అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ ఎస్ బ్యాంక్ పరంగా ఓవరాల్ నెంబర్స్ మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే స్టాక్ బాగా పెరిగింది కాబట్టి. నెగటివ్స్ ఏమైనా ఉన్నాయంటే లోన్ గ్రోత్ ఆల్మోస్ట్ 11 quarter లోలో కనిపిస్తుంది, ఒకటే పాయింట్. మిగతాదంతా కూడా పర్టికులర్ గా అసెట్ క్వాలిటీ, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 10 years బెస్ట్ గా వీళ్ళు రిపోర్ట్ చేశారు. అండ్ డిపాజిట్స్ గ్రోత్ లాస్ట్ 12 quarters నుంచి గ్రో అవుతూనే ఉంది అండ్ ఆ గ్రోత్ లో కూడా 12 quarters బెస్ట్ వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇవే కాకుండా అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఎర్నింగ్స్ కానీ డిపాజిట్స్ అడ్వాన్సెస్ ఆ డేటా అంతా స్క్రీన్ పైన ఉంటుంది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. ఆఫ్టర్ ఈ స్ట్రాంగ్ నెంబర్స్ ఈవెన్ రీసెంట్ టైం స్టాక్ పెరిగినా సరే బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ 7% ఆన్ మినిమం అండ్ మాక్సిమం కేస్ 22% అప్ సైడ్ 1350 టార్గెట్ జెఫ్రీస్ అండ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇస్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అవడానికి ఉంటున్న ఇంకొక ఇంపార్టెంట్ రీజన్. అండ్ నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇష్యూ మనందరికీ తెలుసు కదా. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నుంచి మార్కెట్ నుంచి డీలిస్ట్ చేసి ఎవరెవరైతే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో 100 shares ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 67 shares ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వాలనుకుంటున్నారని, కానీ అది మైనారిటీ షేర్ హోల్డర్ కి ఆ రీటైల్ షేర్ హోల్డర్స్ కి కరెక్ట్ కాదనిపిస్తూ ఓటింగ్ లో దాన్ని క్లియర్ గా రీటైల్ షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేశారు. కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, అంటే రీటైలర్స్ డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్ గా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అది పాస్ చేశారు. ఫైనలీ ఈ డీలిస్టింగ్ అయితే ప్రొసీడ్ అవుతూ ఉంది. కానీ ఇది తమ ఇష్టానికి అగైనెస్ట్ గా జరుగుతుందని, కాబట్టి ఓటింగ్ ని ఇంకొకసారి కండక్ట్ చేయాలని అండ్ ప్రెసెంట్ జరుగుతున్న డీలిస్టింగ్ అండ్ తర్వాత మర్జర్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ని ఐసిఐసిఐ బ్యాంక్ లో జరుగుతున్న మర్జర్ ని వెంటనే రివర్స్ చేయాలనేలా ఇన్వెస్టర్స్ పిటిషన్ అయితే వేశారు. అండ్ దీని రిలేటెడ్ గా ఎన్సిఎల్టీ వాళ్ళు మీ ఒపీనియన్స్ ని చెప్పండి అని ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కి అయితే అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. మరి చూడాలి ఎన్సిఎల్టీ లో కమింగ్ డేస్ లో మైనారిటీ షేర్ హోల్డర్స్ కి అండ్ బిగ్ కార్పొరేట్ బ్యాంక్స్ కి అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ కమింగ్ టైమ్స్ లో జరుగుతాయని. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి అండ్ అసెట్ క్వాలిటీ వీకెన్ అవుతుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్న గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అసెట్ క్వాలిటీ వీక్ గా ఉంది. ఓవరాల్ నెంబర్స్ డౌన్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం వీళ్ళు చెప్తున్నది అయితే కార్పొరేట్ స్పెండింగ్స్ తగ్గాయని చెప్తున్నారు. అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా ఉందంటే రివాల్వర్ రేట్ ఏదైతే వీళ్ళకి పెరుగుతూ ఉంటే మంచిగా డబ్బులు వస్తూ ఉంటుందో అది ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 8 quarters ఈసారి పెరిగింది. చాలా ఎక్కువ ఉండేది ఒక పాయింట్ లో, అది తగ్గుతూ 23% వరకు లాస్ట్ క్వార్టర్ లో డ్రాప్ అయింది. ఇప్పుడు 24% కు వెళ్ళింది. అది పాజిటివ్ గా చూడొచ్చు. కానీ కార్పొరేట్ స్పెండింగ్స్ పెద్ద మొత్తంలో తగ్గడం కారణంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4 year లోకి వెళ్తూ వీళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేసి అండ్ అసెట్ క్వాలిటీ కూడా ఇంపాక్ట్ అయింది అంటున్నారు. అండ్ క్రెడిట్ కాస్ట్ కూడా ఎలివేటెడ్ గా 9 quarter హైగా 7.6 గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ నెగిటివ్ గానే చూడాలి. అండ్ నెక్స్ట్ టిప్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్స్ విలువ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఐటీ కంపెనీస్ ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాయి, ఎలాంటి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి మనం గమనిస్తున్నాం. కేపీఐటీ నెంబర్స్ ని గమనించండి. ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ రెవెన్యూ గ్రో అయింది. ఆపరేషనల్
సైడ్ కూడా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంప్రూవ్ అయింది. ఇక్కడతో అయిపోలేదు, ఇది హాఫ్ ఆఫ్ ద పార్టే. వీళ్ళ గైడెన్స్ ఆన్ కాన్స్టెంట్ కరెన్సీ గ్రోత్ సైడ్ అప్ సైడ్ 22% దగ్గరగా వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు అండ్ మార్జిన్స్ ని కూడా 20.5% దగ్గరగా మెయింటైన్ చేస్తారంటున్నారు. ఇలాంటి రెవెన్యూ గైడెన్స్ అప్ సైడ్ 22%, డౌన్ సైడ్ 18%, ఇలాంటి రేంజ్ లో గైడెన్స్ ER&D స్పేస్ లో ఇస్తున్న వన్ ఆఫ్ ద కంపెనీ. ఐ థింక్ ఇది హైయెస్ట్ ER&D స్పేస్ లో ఇంత గైడెన్స్ ఇస్తూ ఉండడం. సో స్ట్రాంగ్ నెంబర్స్ అండ్ ఈవెన్ డివిడెండ్ కూడా ₹4.60 వీళ్ళు డిక్లేర్ చేశారు. నెక్స్ట్ అల్ట్రాటెక్ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. ఆ నెంబర్స్ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను, ఆపరేటింగ్ ప్రాఫిట్ లోను అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా గుడ్ గ్రోత్ కనిపించింది. విత్ స్ట్రాంగ్ నెంబర్స్ వీళ్ళు డివిడెండ్ ని 700% దగ్గరగా వీళ్ళ ఫేస్ వాల్యూ పైన వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు విత్ డివిడెండ్ ఆఫ్ ₹70 per share. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ నిఫ్టీ 22,690 అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ 22,560. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 49,580. అది బ్రేక్ అయితే నేనైతే 49,850 అని పెట్టాను. బట్ నా సజెషన్ ఏంటంటే 49,750 దగ్గర కూడా కొంచెం కాషియస్ గా ఉండండి. బికాస్ నేను ప్రతి 1000 పాయింట్స్ లో నేను గమనిస్తున్నది ఏంటంటే either 750 దగ్గరైనా ఆర్ 850 దగ్గరైనా ఏదో ఒక పాయింట్ లో రెసిస్టెన్స్ లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 750 దగ్గరకు వస్తున్నప్పుడు ఒకసారి కాషియస్ గా ఆర్ ఈ 750 to 850 100 పాయింట్స్ వదిలేసిన తప్పేం లేదనేది నా ఒపీనియన్. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తుంటే 49,50 కూడా బ్యాంక్ నిఫ్టీ పరంగా ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాను. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను. కొన్ని లెవెల్స్ అబౌవ్ ఉన్నప్పుడు నేను మార్కెట్ లో రేంజ్ బౌండ్ యాక్టివిటీ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ప్రెసెంట్ నేను బులిష్ గా ఉన్నాను టువర్డ్స్ ఆల్ టైమ్ హై ఇన్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇఫ్ నేను రాంగ్ అయ్యి నేను అనుకున్న లెవెల్స్ కి బిలో మార్కెట్ వచ్చి నేను రాంగ్ అయ్యాను, మార్కెట్ రేంజ్ బౌండ్ కి స్కోప్ ఉంది అనుకున్నప్పుడు నేను రేంజ్ డిస్కస్ చేస్తాను. టిల్ దెన్ మార్కెట్ లో రేంజ్ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.